ప్రేమపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, ఈ దినం వృద్ధుల కొరకు ప్రార్థిస్తూ నీ కృపాసనము సమీపిస్తూ ఉండగా దయతో నా మనవి ఆలకించమని వేడుకొనిచూ ఉన్నాను. తండ్రి, వృద్ధాప్యములో ఉంటూ నాయనా నీ మీద ఆనుకొని ఎందరూ ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ నీ కృపలో జ్ఞాపకము చేసుకొనమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, వారి శేష జీవితము నీ పాద సన్నిధిలో నమ్మకముగా గడపడానికి సహాయము దయచేయండి. వయసు రీత్యా వారి శరీరమును ఆవరించిన బలహీనతలన్నిటిలో నీ కృపను మాత్రము తోడుగా ఉంచమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. దేవా, శారీరకముగా ప్రభువా నలిగిపోయి తండ్రి జీవితము యొక్క మలి దశలో తండ్రి వారు ఉండి ఉండగా నాయన ఆపాద మస్తకము మీ పునరుత్థాన బలమును నింపమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, బలమునే ధరించుకున్న దేవుడవు, బలమునే నడికట్టుగా కలిగి ఉన్న దేవుడవు ప్రభువా, వారికి మీ బలాన్ని ధరింపచేయమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, వారి పనులు వారు సొంతముగా చేసుకునేలాగా బలపరచండి. మీ స్వస్థపరచు ఆత్మను ఆపాద మస్తకము అల్లాడింపచేయమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, సంపూర్ణమైన ఆయుష్ను ఆరోగ్యమును దయచేయండి. దేవా, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని దయచేయండి. ప్రభువా, ఎంతమంది ప్రభువా రిటైర్ అయిన తర్వాత వారికి రావలసిన బెనిఫిట్స్ అందక ప్రభువా నీ వైపు చూస్తూ ఉన్నారు. అట్టి ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకొని నాయన వారి కష్టార్జితము వారు అనుభవించే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. వారి యొక్క అవసరతలన్నిటినీ తీర్చండి ప్రభువా. నాయన బిడ్డల మీద ఆధారపడుతూ ఆర్థికముగా నాయన నలిగిపోతున్న తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవా, వారి అవసరతలన్నిటినీ నీ కృపా మహదైశ్వర్యము చొప్పున తీర్చమని వేడుకుంటూ ఉన్నాను. నాయన ఒంటరితనముతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. నాయన జీవిత మలి దశలో జీవిత భాగస్వామిని కోల్పోయి ప్రభువా ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులను జ్ఞాపకం చేసుకునండి. ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి. దేవా, నీకు స్తోత్రము. మనోధైర్యాన్ని దయచేయండి, మానసిక బలమును దయచేయండి ప్రభువా. వారు ఒంటరి వారు కారని, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడవు నీవని ప్రభువా వారిలో నిరీక్షణను కలుగజేయండి. అవును ప్రభువా, ఎవరు చేయి విడిచినా విడివక ఎడబాయక తల వెంట్రుకలు నెరయ వరకు ఎత్తుకొని వాడవు నీవని ప్రభువా వారు గ్రహించుటకు కృప చూపించండి. ఇమ్మానుయేలు దేవునిగా వారితో మీరున్నారని ప్రభువా విశ్వసించుటకు, ధైర్యముగా జీవించుటకు సహాయము దయచేయండి. పిరికితనము గల ఆత్మను కాల్చివేయమని వేడుకుంటూ ఉన్నాను. నాయనా, మనోనిబ్బరాన్ని దయచేయండి. కుటుంబంలో ఆదరణను దయచేయండి. కుటుంబంలో ఉన్న మిగిలిన వారందరూ ప్రభువా ఆ వ్యక్తిని ఆదరించుటకు నాయన స్నేహపూర్వకంగా కలుపుకొనుటకు సహాయము దయచేయండి. మంచానికి పరిమితమైన వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. దీర్ఘకాల వ్యాధులతో నాయన మంచం మీద కదలలేని స్థితిలో పడి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. వారికి పరిచర్య చేస్తున్న వారికి సహనాన్ని దయచేయండి. వారుంటున్న పరిస్థితుల నుండి ప్రభువా నాయన మీ చిత్తమైతే విడుదలను ప్రసాదించండి. నాయన కృపతో ప్రభువా నాయన వారిని మీరు జ్ఞాపకం చేసుకొనమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, వృద్ధాప్యములో వారు వేసే ప్రతి అడుగులో తోడుగా ఉండండి. ప్రమాదాలకు గురి కాకుండా, ఎముకలు విరిగిపోకుండా ప్రభువా వారి చేయి పట్టి నడిపించండి. వారు ఏ స్థలమునకు వెళ్ళినప్పటికీ వారి వెంట నాయన మీరు తోడుగా ఉండండి. ఏ ప్రమాదము సంభవించకుండా, వారి కాలు జారకుండా, అడుగు తొట్రిల్లకుండా ప్రభువా మీ దక్షిణ హస్తముతో ఆదుకొనమని వేడుకుంటూ ఉన్నాను. నాయన, కలవరంతో నిండిన ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగిస్తా ఉన్నాను. శాంతి సమాధానములతో వారి హృదయాన్ని నింపమని వేడుకుంటూ ఉన్నాను. తండ్రి, జ్ఞాపక శక్తి లోపించి వయసు రీత్యా ప్రభువా ఇబ్బంది పడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి.
అట్టి వారిని ప్రభువా ఆదరించే మనసు కుటుంబస్తులకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, ఎవరైతే ప్రభువా ఇతరుల మీద ఆధారపడే స్థితిలో ఉన్నారో అట్టి వారికి నాయన మంచి కేర్ టేకర్స్ని నాయన మీరు ఏర్పాటు చేయమని వేడుకుంటూ ఉన్నాను. ఒకవేళ కుటుంబంలోని వారే వారి బాధ్యత తీసుకుంటూ ఉంటే వారికి కావలసిన ఓర్పును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. వృద్ధాప్యములో ఉన్నవారు నాయన తండ్రి వారి తలాంతులను వారికి ఉన్న జ్ఞానమును ఇతరులకు పంచడానికి మీ సహాయమును అందించండి. తరము వెంబడి తరము మీ స్తోత్రార్హ క్రియలను మీ ఆశ్చర్య కార్యములను ప్రభువా నాయన వినిపించుటకు ప్రభువా వారి నోరు తెరవమని వేడుకుంటూ ఉన్నాను. కుటుంబములో సంఘములో నీ సాక్షులుగా నిలబడుటకు సహాయము దయచేయండి. మరొక తరాన్ని నీ వైపు మళ్లించడానికి ప్రోత్సాహకరముగా వారి జీవితాలు సాక్ష్యముగా అందరి కనుల ఎదుట ఉండునట్లు మీ ఆత్మ నడిపింపును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. వయసు రీత్యా వారు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల యందు ప్రభువా నీ మీద ఆనుకుని సంపూర్ణముగా నీపై విశ్వాసముంచే కృపను అనుగ్రహించండి. దేవా, ఆసరా లేకుండా ఉన్న వృద్ధులను మీరు జ్ఞాపకము చేసుకొనండి. కుటుంబస్తుల నిరాదరణకు గురైన వారిని మీరు జ్ఞాపకం చేసుకొనండి. వారి శేష జీవితమును ప్రభువా నాయన శాంతి సమాధానములతో గడపడానికి ప్రభువా మీరు ద్వారములు తెరవండి తండ్రి. అయ్యా నాయన వృద్ధాప్యము వచ్చినప్పుడు ప్రభువా విడనాడక, వారి బలము క్షీణించినప్పుడు విడనాడక నాయన వారితో కూడా మీరు ఉండమని వేడుకుంటూ ఉన్నాను. నాయన విడువని ఎడబాయని దేవుడువుగా ప్రభువా నాయన మరణము వరకు సదాకాలము తోడుగా ఉండే దేవుడువుగా నీవు చేసిన వాగ్దానములన్నిటినీ జ్ఞాపకము చేసుకొని నాయన వృద్ధులందరినీ ప్రభువా ఆ వాగ్దానములు స్వతంత్రించుకునే కృపతో నింపమని వేడుకుంటూ ఉన్నాను. దేవా నాయన ముసలితనమందు ఇంకను చిగురు పెట్టుచుండే కృపను అనుగ్రహించండి. సారము కలిగి పచ్చగా ఉండే కృపను అనుగ్రహించండి. ఫలభరితమైన జీవితాన్ని అనుగ్రహించండి. వారు ఏ విషయమై ప్రభువా నాయన మనోచింత కలిగి నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు వారి మనోభీష్టము సఫలమగులాగున మీ హస్తాన్ని చాపమని వేడుకుంటూ ఉన్నాను. వృద్ధాప్యములోకి వచ్చినప్పటికీ వారి బాధ్యతలు పూర్తి చేసుకోలేక తండ్రి నీ వైపు కనులెత్తి చూస్తున్న బిడల ఎదుట ద్వారములు తెరవండి. వారి బిడల భవిష్యత్తును ప్రభువా సెటిల్ చేయడానికి నాయన నీ కృపను అనుగ్రహించండి. దేవా, వృద్ధాప్యములో ఉన్న అనేక మంది తల్లిదండ్రులు వారి కన్నుల ఎదుట బిడల జీవితాలు అస్తవ్యస్తముగా ఉంటే ప్రభువా ఎంతగా ప్రభువా మౌనముగా రోధిస్తూ ఉన్నారు. వారి కన్నీటిని మీరు తుడవండి తండ్రి. అయ్యా కృపతో జ్ఞాపకము చేసుకునండి. వారి విజ్ఞాపనలను యాచనలను ప్రభువా మీరు ఆలకించి వారి బిడల జీవితాలలో మూయబడిన ద్వారములు తెరవమని వేడుకుంటూ ఉన్నాను. నాయన మూయబడిన ఆశీర్వాదములు తెరవమని వేడుకుంటూ ఉన్నాను. వారిని ఏలుబడి చేస్తున్న ప్రతి శాపపు కాడి నుంచి విడిపించమని వేడుకుంటూ ఉన్నాను. వారి కన్నుల ఎదుట వారి పిల్లలు నాయన ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయము దయచేయండి. ఎందరు తల్లిదండ్రులు వృద్ధాప్యములో ఉండి ప్రభువా బిడల సెటిల్మెంట్ కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నారు. వారి కన్నులతో ప్రభువా వారి బిడల నాయన ఉజ్వలమైన భవిష్యత్తును చూడగలిగే కృపను మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నాయన ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వృద్ధాప్యములో ఉన్న ప్రతి బిడను నాయన ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో భద్రపరచమని వేడుకుంటూ ఉన్నాను. నాయన నీ బలముతో నింపమని వేడుకుంటూ ఉన్నాను. నాయన నీ శాంతిని వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. సమస్త జ్ఞానమునకు మించిన నీ ఆదరణతో వారి హృదయాలను నింపమని వేడుకుంటూ ఉన్నాను. జ్ఞాన హృదయులై వారి దినములు లెక్కించుటకు వారికి నేర్పించమని వేడుకుంటూ ఉన్నాను. నాయన నీవిచ్చిన ఆయుష్ కాలము నాయన తండ్రి నాయన పూర్తి కాకమునిపై ప్రభువా నీ వైపుకు తిరిగే కృపను అనుగ్రహించండి. ఇంకా ఎందరూ నీకు దూరముగా జీవిస్తూ ఉన్నారో అటు వారందరినీ మీ వైపుకు ఆకర్షించుకొనండి ప్రభువా నాయన. ఇకనైనా తండ్రి నీ వైపు మళ్ళుకొని తండ్రి నీవే నిజ దేవుడవని గ్రహించి ప్రభువా రక్షణ పొందే భాగ్యమును అనుగ్రహించండి నాయన. వారికి ఉన్న బలమంతా వారికి ఇచ్చిన వయసంతా వ్యర్థ
అర్థము చేసుకొని ప్రభువ ఇప్పుడు ఒకవేళ పశ్చాత్తాప పడుతున్నట్లయితే నాయన ఒక్క అవకాశమును వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. కృపతో జ్ఞాపకం చేసుకునండి. అయా రక్షణ వస్త్రముతో అలంకరించమని వేడుకుంటూ ఉన్నాను. ఎందరూ రక్షణ పొంది కూడా ప్రభువ నాయన కుటుంబ భారము వలన తండ్రి, సంసార భారము వలన ప్రభువ నీ విషయములో తండ్రి నిర్లిప్తంగా ఉన్నారు, నిన్ను నిర్లక్ష్యము చేశారు. అతి వారి హృదయాలను ప్రభువ మీరు తట్టండి. ఇకనైనా ప్రభువ నాయన నామకార్థమైన జీవితాన్ని వదిలిపెట్టి ప్రభువ రోషము కలిగిన భక్తి జీవితాన్ని చేయడానికి, మీరిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొనడానికి సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. నాయన ఎందరూ వృద్ధులు ప్రభువ నాయన తండ్రి కుటుంబాలతో కలిసి ఉండలేని పరిస్థితుల్లో ఉన్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. వారెల్లప్పుడూ నీకు ఇష్టమైన కార్యము చేయనట్లు సహాయము దయచేయండి. ప్రార్థనలందు, విజ్ఞాపనలందు, వాక్య ధ్యానమందు ప్రభువ వారి సమయాన్ని గడుపుతూ ఒంటరితనాన్ని అధిగమించే కృపను అనుగ్రహించండి. నిత్యము నీ సన్నిధి వారిని ఆవరించి ఉన్నదనే గ్రహింపును కలుగజేయమని వేడుకుంటూ ఉన్నాను నాయన. వారి నాయన తండ్రి మనోవాంఛలను సిద్ధింపచేయండి నాయన. వారి హృదయాభిలాష అంతయు నీవు ఎరిగి ఉన్న దేవుడవు నాయన. ఈ ఆఖరి మజిలీలో ప్రభువ వారు ఏమైతే ప్రభువ నాయన కోరుకుంటున్నారో పరమ తండ్రిగా ఆ ఈవులన్నిటినీ అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను దేవా. నీ కృపతో ప్రతి ఒక్క వృద్ధాప్యములో ఉన్న బిడ్డను జ్ఞాపకము చేసుకొని కనికరించి నాయన మరణ పర్యంతము తండ్రి నీ కృపలో భద్రపరచమని, నీతిమంతుల మరణము వంటి మరణము వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ నాయన వారు జీవించినంత కాలము సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యమును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.